స్వార్థపూరితమైన ఆలోచనలు కక్షగడితే ఆనవాళ్లు అవశేషాలు కూడా దొరకవనేందుకు సింథియా ఆండర్సన్ కథే సాక్ష్యం. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో టొలెడోలోని ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయే సింథియా. మైకేల్ ఆండర్సన్ దంపతులకు 1961 ఫిబ్రవరి 4న జన్మించింది. మత సంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటించే మైకేల్కి కూతురు సింథియా అంటే ప్రాణం. సింథియాకు తండ్రంటే అంతే గౌరవం. ఏనాడు తండ్రి మాటకు ఎదురు చెప్పింది లేదు. సహజంగానే అందగత్తైన సింథియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే మేకప్ వేసుకోవడమో, నవలలు చదవడమో చేసేది. మొదట్నుంచి ఆమెకు స్నేహితులు ఎక్కువ. అయినా సరే తండ్రి చెప్పినట్టుగా తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుని నడుచుకునేది. తన కుటుంబ గౌరవానికి తలవంపులు తేవద్దనే తలంపుతోనే ఉండేది. ఆమెకు తన 19వ ఏట ఒక కలొచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనను ఎత్తుకెళ్లి క్రూరంగా చంపేసినట్లు. బెదిరిపోయి ఇంట్లో వాళ్లకు చెప్పింది. తల్లి, సోదరి ఇద్దరూ సింథియాకు ధైర్యం చెప్పారు. అయితే ఆ కల ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. రోజుల తరబడి వెంటాడ్డంతో సింథియా కలవరపడింది. తనకు ఏదో జరగబోతోందని శంకించింది. నిత్యం ఆ భయంతోనే గడపసాగింది. కొన్ని రోజులకు అదో మానసిక రుగ్మతగా మారింది. ఓ పక్క కుటుంబ నియమాల ప్రకారం ప్రతిరోజూ ప్రార్థనా సమావేశాలు, క్యాంపింగ్ ఈవెంట్స్కు హాజరవుతూనే లీగల్ సెక్రటరీగా ఉద్యోగం చేసేది సింథియా. ఆమె పనిచేసే కార్యాలయంలో తను కూర్చునే డెస్క్ ఎదురుగా ఉండే గోడపైన ఓ ఆకతాయి ఐ లవ్ యూ సిండీ బై జీడబ్ల్యూ అని స్ప్రే పెయింట్ చేశాడు. సిండీ అనేది సింథియా ముద్దు పేరు. అప్పటికే సింథియా పీడకలతో సతమతమవుతూ ఉండడంతో ఆ రాసింది ఎవరనే దానిపై దృష్టి పెట్టలేకపోయింది. తనకొచ్చిన కల ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో తన డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బజర్ ఏర్పాటు చేయించుకుంది. ఎందుకంటే ఉదయం పూట అంత పెద్ద ఆఫీస్లో సింథియా ఒక్కతే ఉండేది. మిగిలిన కొలీగ్స్ అంతా మధ్యాహ్నం వచ్చేవారు. అది 1981 ఆగస్టు 4. సింథియా జీవితాన్ని చరిత్రలో కలిపేసిన రోజది. అప్పటికి ఆమెకు 20 ఏళ్లు. మరో 2 వారాల్లో తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి బైబిల్ కాలేజీకి వెళ్లాలనేది ఆమె నిర్ణయం. కాని అలా జరగలేదు. ఆగస్టు 4న ఉదయం 8:30కి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఆమె తన కారులో ఆఫీస్కి బయలుదేరింది. ఎప్పటిలా కాకుండా ఆ రోజు 9:45కి అంటే కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్కు వచ్చినట్టుగా గమనించాడు వాచ్మెన్. మధ్యాహ్నం 12 గంటలకు తతిమా సహోద్యోగులు ఆఫీస్కొచ్చేసరికి సింథియా అక్కడ లేదు. తలుపులు తీసే ఉన్నాయి. కారు పార్కింగ్లోనే ఉంది. కారు తాళం చెవి, హ్యాండ్ పర్స్ మాత్రం కనిపించలేదు. ఫోన్ రిసీవర్ పక్కకు తీసిపెట్టి ఉంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రేడియో మోగుతూనే ఉంది. అప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు ఆ వాసన ఇంకా ఆఫీస్ వాతావరణంలో తచ్చాడుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే ఆమె క్యాబిన్లో ఓ రొమాంటిక్ నవల తెరిచి ఉంది. అందులో అతను వచ్చి కత్తితో బెదిరించి ఆమెను ఎత్తుకుపోయాడు అనే వాక్యం ఉంది. కాని ఎక్కడా కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేవు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. పేరెంట్స్కి తెలియకుండా సింథియాకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు చర్చిలో సభ్యుడని, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడని, అందుకే సింథియా కూడా ఉద్యోగం మానేసి బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలనుకుందని, ఇలా ఏవేవో విషయాలు బయటకు లాగారు. సింథియా ఆఫీసులో జీడబ్ల్యూ పేరున్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అతడికి ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది. మరోవైపు సింథియాకి ఆఫీసులో ఉన్నప్పుడు ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చేవని, వాటితో ఆమె చాలా ఇబ్బంది పడేదని కొందరు కొలీగ్స్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఓ అజ్ఞాత మహిళ పోలీసులకు ఫోన్ చేసి మా పక్కింటి అబ్బాయి సింథియాను బలవంతంగా బంధించాడు. అతడి తల్లిదండ్రులు అతడితో లేరు. పక్కిల్లే కావడంతో ఆ విషయం నాకు తెలిసిందని చెప్పింది. పూర్తి వివరాలు అడిగేసరికి ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పదమైన కొన్ని ఇళ్లను సోదా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మరోవైపు సింథియా పనిచేసే లా ఆఫీసులో రిచర్డ్ నేలర్ అనే న్యాయవాదికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో నేలర్కి సంబంధించిన చట్టవిరుద్ధమైన డ్రగ్ యాక్టివిటీ గురించి సింథియాకు ఏమైనా తెలిసిందా, అదే ఆమెకు శాపమైందా అనే యాంగిల్లోనూ విచారణ కొనసాగింది. కాని కేసు ముందుకు కదల్లేదు. ఇంట్లో కఠినమైన నియమ నిబంధనలు తాళలేక ఇంట్లోంచి తప్పించుకునేందుకు సింథియానే అలాంటి నాటకమాడిందనే వాదన బలంగా వినిపించింది. అదే నిజమైతే సింథియా అకౌంట్లో చాలా డబ్బులున్నాయి. వాటిని వినియోగించినట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎప్పటికైనా సింథియా తిరిగి వస్తుందని ఆశపడ్డాడు తండ్రి మైకేల్. ఫోన్ నెంబర్ మార్చినా, ఇల్లు మారినా సింథియా తిరిగి రావాలనుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో అదే ఇంట్లో అదే ఫోన్ నెంబర్తోనే గడిపింది ఆ కుటుంబం. చివరికి ఆమె వివరాలు తెలుసుకోకుండానే చనిపోయారు సింథియా తల్లిదండ్రులు. అసలు ఆ రోజు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా,
ఎవరైనా చంపేశారా? లేక సింధి అనే కుటుంబాన్ని వదిలి పారిపోయిందా? మానసిక రుగ్మతతో ఏ ఆత్మహత్యకైనా పాల్పడిందా అనేది నేటికీ మిస్టరీనే.